లైఫ్లో మోసపోవడం వేరు, కానీ నమ్మిన వాళ్ళే వెనుపోటు పొడిస్తే ఆ బాధలో ఒక మనిషి సైకోగా మారితే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం ఇలాంటి ఒక క్రేజీ బోల్డ్ అండ్ రా స్టోరీతో మన ముందుకు వచ్చాడు మన శ్రీనంద్. అవును, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న సైక్ సిద్ధార్థ సినిమా. అసలు ఈ సిద్ధార్థ అంతలా సైకోగా ఎందుకు మారాడు? ఈ సినిమాలో అంతలా ఏముంది? లెట్స్ డైవ్ ఇన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సైక్ సిద్ధార్థ. శ్రీనంద్ హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాకి వరుణ్ రెడ్డి డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్ సపోర్ట్ ఉండడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా మొత్తం ఒక కామిక్ బుక్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ సినిమా కథ ఏంటి? కథలో ఉన్న ట్విస్ట్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళ్తే మన హీరో సిద్ధార్థ్ అలియాస్ నందు ఒక అంబిషియస్ కోరాడు. తను త్రిష అనే అమ్మాయితో ఏకలోతల ప్రేమలో ఉంటాడు. తన ప్రేయస్ కోసం మన్సూర్ అనే ఒక బిజినెస్ పార్ట్నర్తో కలిసి దాదాపు 3 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. త్రిష మరియు మన్సూర్ కలిసి సిద్ధార్థ్ను నిలువున ముంచేస్తారు. త్రిష అతను వదిలేసి మన్సూర్తో రిలేషన్లోకి వెళ్తుంది. అటు బిజినెస్ పోయి ఇటు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో సిద్ధార్థ్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. తను ఉండే అపార్ట్మెంట్ను ఒక చెత్త కుప్పలో మార్చేసి ఎవరితోనూ కలవకుండా ఒక సైకిల్లో బతుకుతుంటాడు. కట్ చేస్తే అదే అపార్ట్మెంట్ కింద పోర్షన్లోకి శ్రావ్య అలియాస్ యామిని భాస్కర్ తన 8 ఏళ్ల కొడుకుతో కలిసి అద్దెకి దిగుతుంది. శ్రావ్యది కూడా ఒక విషాదకరమైన కథ. తన భర్త పెట్టి శారీరక మానసిక హింస భరించలేక అతను వదిలేసి బయటకు వచ్చేస్తుంది. మొదట్లో సిద్ధార్థ ప్రవర్తన చూసి శ్రావ్య భయపడిన తర్వాత అతని లోపల ఉన్న బాధను అర్థం చేసుకుంటుంది. గాయపడిన 2 మనుషులు ఒకరికొకరు ఎలా తోడయ్యారు, సిద్ధార్థులను పగని శ్రావ్య ఎలా తగ్గించింది, చివరికి ఆ మోసం చేసిన త్రిష మనుషులకి సిద్ధార్థ్ ఎలాంటి బుద్ధి చెప్పాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్. చివరిలో సిద్ధార్థ్ తన గతాన్ని వదిలేసి శ్రావ్య సహాయంతో తన జీవితానికి ఒక కొత్త అర్థం వెతుక్కోవడంతో కథ సుఖంతం అవుతుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: నటన. శ్రీనంద్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. యామిని భాస్కర్ తన మెచ్యూర్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. టెక్నికల్ వైజ్ సినిమా ఎడిటింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: సినిమాలో బూతులు మరియు బోల్డ్ సీన్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే మీరు ఒక డిఫరెంట్ అటెంప్ట్ చూడాలనుకుంటే, యూత్ఫుల్ డార్క్ కామెడీ సినిమాలని ఇష్టపడితే సైక్ సిద్ధార్థను ఒకసారి ట్రై చేయొచ్చు. ఆహాల్ ఇది అందుబాటులో ఉంది, కానీ గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ ఫర్ అడల్ట్స్. మరి సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.